ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. 3 ఆలీ ఇమ్రాన్ సూరా. అవతరణ మదీనా. ఆయతులు 200. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ఈ సూరా మదీనాలో అవతరించింది. ఇందలి వివిధ ఆయతులు వివిధ సందర్భాలలో హిజ్రత్ అనంతరం అవతరించాయి. మొదటి 83 ఆయతులు హిజ్రీ 9వ ఏట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చిన నజరాన్ క్రైస్తవ బృందం గురించి అవతరింపజేయబడినవే. క్రైస్తవ మతాచార్యులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి క్రైస్తవ మత విశ్వాసాల గురించి, ఇస్లాం గురించి వాదించారు. వారి సిద్ధాంతాలను ఖండిస్తూ ముబాహలా కొరకు కూడా వారిని పిలవడం జరిగింది. వాటి వివరాలు మున్ముందు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ సూరాలోని ఈ ఆయతులను అధ్యయనం చేయాలి. ఆయత్ నంబర్ 1 అలిఫ్ లామ్ మీమ్. ఆయత్ నెంబర్ 1 అలిఫ్ లామ్ మీమ్. ఆయత్ నంబర్ 2 అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. ఆయత్ నెంబర్ 2 అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, ఆయన సజీవుడు, సర్వ సృష్టికి మూలాధారం. హయ్యూన్ మరియు హయ్యూమున్, ఇవి 2 అల్లాహ్ యొక్క ముఖ్య గుణాలు. హయ్యూన్ అంటే సజీవుడు, నిత్యుడు, ఆది మధ్యాంతరహితుడు, పూర్వం కూడా ఉన్నాడు, నేడు ఉన్నాడు, ఏనాటికైనా ఉంటాడు, ఆయనకు మరణం అన్నది ఉండదు. హయ్యూమ్ అంటే సమస్త సృష్టికి మూలాధారం, సమస్తాన్ని ప్రతిష్ఠించినవాడు, సర్వాన్ని కాపాడేవాడు, పర్యవేక్షకుడు అని భావం. విశ్వం మొత్తం ఆయనపైనే ఆధారపడి ఉంది, కానీ ఆయన మాత్రం ఎవరిపైనా ఆధారపడి లేడు. విశ్వమంతటికీ ఆయన యొక్క అవసరం ఉంది, కానీ ఆయనకు మాత్రం ఎవరి అవసరమూ లేదు. క్రైస్తవులు యేసుక్రీస్తు హజరత్ ఈసా అలైహిస్సలాంను దైవంగా, లేక దేవుని కుమారుడిగా, లేక ముగ్గురిలో ఒకనిగా నమ్మేవారు కనుక వారికి ఈ ఆయతు ద్వారా జవాబు ఇవ్వబడింది. యేసుక్రీస్తు కూడా దేవుని సృష్టి అయినప్పుడు, ఆయన సైతం తల్లి కడుపు నుంచి పుట్టినప్పుడు, ఆయన పుట్టుక కూడా సృష్టి ఉనికిలోనికి వచ్చిన చాలా కాలం తరువాత జరిగినప్పుడు ఆయన దేవుడు లేక దేవుని కుమారుడు ఎలా అవుతారు? మీ విశ్వాసమే గనక ఒకవేళ నిజమైనదైతే ఆయన ఒక మానవ సృష్టిగా ముందుకు వచ్చే బదులు దైవత్వపు లక్షణాలతో సృష్టి ఉనికికి ముందుగానే ప్రభవించి ఉండాల్సింది. ఆయనకు మరణం కూడా సంభవించాల్సింది కాదు, కానీ ఒకానొక నిర్ణీత సమయంలో ఆయన మరణించవలసిన వారే. క్రైస్తవులైతే ఆయన మృత్యువాతన పడ్డారనే అంటారు. దివ్య ఖురాన్లో 3 ఆయతులలో ఆయన యొక్క మహోన్నత నామం ఇస్నే ఆజమ్ పేర్కొనబడిందని, దాని ఆధారంగా చేసే వేడుకోలు త్రోసిపుచ్చబడిందని హదీసుల్లో చెప్పబడింది. వాటిలో మొదటిది ఆలీ ఇమ్రాన్ సూరాలోని ఈ 2వ ఆయతు, రెండవది ఆయతుల్ కుర్సీలోనిది అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, మూడవది తా సూరాలోనిది వ అనతిల్ ఉజూహుం లిల్ హయ్యుల్ ఖయ్యూమ్. ఇబ్నే కసీర్ తఫ్సీర్ ఆయతుల్ కుర్సీ. ఆయత్ నంబర్ 3 నజ్జల అలైకల్ కితాబ బిల్ హక్కి ముసద్దికల్ లిమా బైన యదైహి వ అన్జలత్ తౌరాత వల్ ఇంజీల్. ఆయత్ నెంబర్ 3 ఓ ప్రవక్త, ఆయన నీపై సత్యంతో పాటు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఆయనే తౌరాత్, ఇంజీలు గ్రంథాలను అవతరింపజేశాడు. అంటే ఈ గ్రంథం అల్లాహ్ తరపు నుండి అవతరింపజేయబడిందనేది సత్యం.
ఇందులో సందేహానికి ఆస్కారం లేదు. ఇక్కడ గ్రంథం అంటే దివ్య ఖురాన్ అని భావం. ఇంతకు మునుపు దైవ ప్రవక్తలు అలైహిస్సలాం పై అవతరించిన గ్రంథాలు సత్యమైనవని ఈ గ్రంథం ధృవీకరిస్తుంది. ఆ గ్రంథాలలో వివరించబడిన అంశాలన్నింటినీ అంగీకరిస్తుంది. వాటిలో పేర్కొనబడి ఉన్న భవిష్యత్తుకు సంబంధించిన ప్రకటనలు ఒప్పుకుంటుంది. పూర్వపు గ్రంథాలను అవతరింపజేసిన వాడే ఈ ఖురాన్ గ్రంథాన్ని కూడా అవతరింపజేశాడనడానికి ఇదొక ప్రబల తార్కాణం. ఒకవేళ సర్వలోక ప్రభు తరపునుగాక వేరొకరి ప్రమేయంతో మానవుల కృషితో ఇది రూపొందించబడి ఉంటే అది పూర్వపు గ్రంథాలను సత్యమని ధృవీకరించేది కాదు, వాటికి విరుద్ధంగా ఉండేది, అన్ని విషయాలలోనూ వాటితో విభేదించేది. ఆయత్ నంబర్ 4. من قبل هدى للناس وأنزل الفرقان إن الذين كفروا بآيات الله لهم عذاب شديد والله عزيز ذو انتقام. ఆయత్ నంబర్ 4. ఇంతకు మునుపు ప్రజల మార్గదర్శకత్వంగా ఇంకా గీటురాయి ఖురాన్ను కూడా ఆయనే అవతరింపజేశాడు. అల్లాహ్ ఆయతులను తిరస్కరించిన వారికి కఠిన శిక్ష పడడం ఖాయం. అల్లాహ్ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడును. అంటే తౌరాత్, ఇంజీలు గ్రంథాలు కూడా తమ తమ కాలాల్లో మానవాళికి సన్మార్గం చూపేవన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే ఆ గ్రంథాలను అవతరింపజేయడంలోని అసలు ఉద్దేశం మార్గం చూపడమే. ఆ తర్వాత ఈ గీటురాయిని కూడా ఆయనే అవతరింపజేశాడు అన్న పలుకులను బట్టి విధేతమయ్యేది ఏమిటంటే అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ వసగబడిన తరువాత ఇక ఇంజీల్ అంటే బైబిల్, తౌరాతుల అవసరం లేదు. నేడు సత్యాలను ధర్మాలను వేరుపరచగలిగే గ్రంథం ఖురాన్ ఒక్కటే. కనుక ఖురాన్ గ్రంథాన్ని సత్యమని నమ్మే వరకు ఎవరు ముస్లింలు విశ్వాసులు కాజాలరు. ఆయత్ నంబర్ 5. إن الله لا يخفى عليه شيء في الأرض ولا في السماء. ఆయత్ నంబర్ 5. నిశ్చయముగా భూమి ఆకాశాల్లోని ఏ వస్తువు అల్లాహకు గోప్యంగా లేదు. ఆయత్ నంబర్ 6. هو الذي يصوركم في الأرحام كيف يشاء لا إله إلا هو العزيز الحكيم. ఆయత్ నంబర్ 6. ఆయనే తాను కోరిన విధంగా మాతృగర్భాల్లో మీ రూపురేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడాను. అంటే అందంగాను, అందవికారంగాను, మగవానిగాను, ఆడదానిగాను, భాగ్యవంతునిగాను, దౌర్భాగ్యునిగాను, సర్వాంగ సుందరముగాను, అంగ వికలాంగులుగాను తనకు ఇష్టమొచ్చిన విధంగా మలుస్తాడు. మాతృగర్భాలలో ఇన్ని విధాలుగా రూపకల్పన చేసే అధికారం దైవానికి మాత్రమే ఉంది. అటువంటప్పుడు హజరత్ ఈసా అలైహిస్సలాంను యేసుక్రీస్తు దైవం ఎలా అవుతారు? వాస్తవానికి ఆయన సైతం మాతృగర్భంలో సృష్టి ప్రక్రియ యొక్క వివిధ దశలను అధిగమించిన వారే నాయే.